అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి రుద్ర ప్రొడక్షన్స్ అంట కిరాయి కొంప అనేది సినిమా టైటిల్. సో దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వచ్చేసి చరణ్ గురువాని గారంట. అలాగే కెమెరా ఎడిటింగ్, డిఐ, డబ్బింగు, మ్యూజిక్, మిక్సింగ్ అన్నీ కూడా శాన్వి స్టూడియోస్ వాళ్ళు చేస్తున్నారంట. సో వీళ్ళకి నటీనటులు కావాలంటే ఇంటి యజమానులు ముగ్గురు కావాలి ఆ కిరాయి కొంపకి. సో వయసు వచ్చేసి 25 నుండి 45 సంవత్సరాలు వాళ్ళు. ఎత్తు ఎంతైనా ఉండొచ్చు, తెలుగు మాట్లాడాలి అని అంటున్నారు. సో మేలా ఫీమేలా అనేది ఇవ్వలేదు, ఇద్దరు రిక్వైర్మెంట్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ కిరాయిదారులు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు, అమ్మ నాన్న, చెల్లె, తమ్ముడు. అమ్మాయిలు అబ్బాయిలు వయసు 18 నుండి 30 సంవత్సరాల వాళ్ళు. ఎత్తు ఎంతైనా ఉండొచ్చు, తెలుగు మాట్లాడాలి. అమ్మకి 35, నాన్నకి 45, చెల్లికి 13 నుండి 18, తమ్ముడికి 10 నుండి 16 వయసు ఉండాలి అంటున్నారు. సో వీళ్ళకి అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కావాలంట, అసిస్టెంట్ డైరెక్టర్ కావాలంట, అసోసియేట్ డైరెక్టర్ కావాలంట, అలాగే కెమెరామెన్ కావాలంట. అనుభవం కనీసం ఉండాలి, వయసుతో పని లేదు కానీ పని చేయాలన్న తపన ఉండాలి అంటున్నాడు. 2 ఫోటోలతో పాటు మీ వివరాలు మాకు పంపండి అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారు అంటే విశ్వనాథ్ గారు అడిగారండి. సార్ నమస్తే, గివ్ మీ 1 ఛాన్స్ సార్ అని అడగడం జరిగిందండి. విశ్వనాథ్ గారు, నేను ఈ ప్రశ్నకి ఎన్ని రోజుల నుండి ఎన్నిసార్లు మీకు సమాధానం చెప్పుంటాను ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు అడిగిన ప్రతిసారి నేను కింద మెసేజ్లో టైప్ చేయటమో, లేదంటే మీకే ఏమంటారు దీని గురించి స్పెషల్గా వీడియో చేయటమో ఏదో ఒకటి చేస్తాం అన్నాను. సో ఇక్కడ మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఛాన్స్ అనేది ఇవ్వాలి అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్న సినిమాలో ఛాన్స్ అనేది ఇవ్వాలి అనుకున్నట్లయితే ఎవరికి ఇస్తాను అనేది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. శ్రీను ఎవరు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఒక రూమ్ పరంగా హెల్ప్ చేసిన వాడు కావచ్చు, ఒక ముగ్గురున్న రూమ్లో నన్ను 4వ వాడిగా జాయిన్ చేసిన వాడు కావచ్చు, స్ట్రగ్లింగ్లో ఉన్న ఇప్పటికీ జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్న శ్రీనుకి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవకాశం ఇస్తాను. 2 రాజేంద్ర ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫ్రెండ్ టు మీ. సో శ్రీను ద్వారానే పరిచయం. ఆల్మోస్ట్ మేము ఇద్దరం కూడా 20-22 సంవత్సరాల నుండి కలిసి ట్రావెల్ అవుతున్నాము. ఆయనకి నాకు మంచి బాండింగ్ ఉంది. ఆ తర్వాత వదిలేస్తే హరీష్ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు, తర్వాత ఎడిటర్గా చేస్తున్నాడు, ఇప్పుడు నా ఛానల్ తోటి కొలాబరేట్ అయ్యి వీడియోస్ చేస్తున్నాడు. అతనికి నేను అవకాశం ఇవ్వడానికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటుంది. అలాగే నరేష్ నా దగ్గర ఇది నేను ఎప్పుడైతే ఫ్రీ కోర్స్ పెట్టానో యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ నేర్పిస్తాను అని, అప్పుడు నా దగ్గరకు వచ్చాడు, నేర్చుకున్నప్పటి నుండి నాతోటే ట్రావెల్ అవుతున్నాడు. నాకు ఏ చిన్న అవసరం ఉన్నా కానీ నిలబడుతున్నాడు. ప్రతిదానికి నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. సో అలాంటి పర్టికులర్ సినారియోలో నేను నరేష్ని తీసుకోవడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు నరేష్ని నేను ఆల్మోస్ట్ రెండిటికి కదా మనం స్క్రిప్ట్ వర్క్ చేసింది, 2 చేసినట్టున్నాం. సో రెండిటికి నేను నరేష్ని నాతో పాటు స్క్రిప్ట్ వర్క్ తీసుకొని వెళ్ళాను. అతనికి అసలు లైన్ పాయింట్ అనేది ఎలా జనరేట్ చేయాలి, లేదంటే అవతల వాళ్ళు ఇచ్చిన పాయింట్ని మనం ఎలా రీబూస్ట్ చేయాలి, అలాగే దానికి సంబంధించిన సినాప్సిస్ ఎలా చేసుకోవాలి, దానికి సినిక్ ఆర్డర్ ఎలా చేసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, అంతవరకు కూడా నాతో పాటు ట్రావెల్ అయ్యాడు. ఎంతో కొంత నేర్చుకున్నాడే అని అనుకుంటున్నాను. ఇంకా నేను చేసే ఫర్దర్ సినిమాస్లో అంటే కొన్ని సినిమాలకి ఏంటంటే, సార్ అసిస్టెంట్కి బడ్జెట్ ఉండదు సార్, కొంచెం మీరే చేసేవచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. అలాంటి పర్టికులర్ సినారియోలో నేనేంటంటే ప్రొడక్షన్ హౌస్ని నేను ఇబ్బంది పెట్టను. నేనేంటంటే వాళ్ళ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో సరే నేనే రాయగలిగేది ఏదైనా ఉన్నట్లయితే నేనే రాసిచ్చే ఓ ప్రయత్నం చేస్తుంటాను. అలాంటప్పుడు హరీష్నో ఇంకో ఎవరినో తీసుకొని వెళ్ళి నేను వాళ్ళకి ఇది చేయను, వాళ్ళని ప్రెషరైజ్ చేయను. సో నేను మీకు ఏమంటాను అంటే, నేను మీకు ఏదైనా సపోర్ట్ చేయాలి అంటే ముందు మీరనే వాళ్ళు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉండాలి. మీరనే వాళ్ళు నాతో ఒక ట్రావెల్ అనేది స్టార్ట్ అవ్వాలి. మీరనే వాళ్ళతోటి నాకు ఒక బాండింగ్ అనేది ఏర్పడాలి. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నాకు మీ గురించి ఆలోచన వస్తుంది. ఇప్పుడు నరేష్ నాకు ఎన్ని రకాలుగా హెల్ప్ చేశాడనే విషయం నాకు తెలుసు, అలాగే హరీష్ నాకు ఎన్ని రకాలుగా హెల్ప్ చేశాడనే విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఇనీషియల్గా ఈ ఛానల్ పెట్టిన కొత్తలో నేను తను ఎక్కడో ఒక దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా పెట్టించాను. అసిస్టెంట్ ఎడిటర్గా పెట్టించినప్పటికీ కూడా అతను చేసుకుంటూ ఆల్మోస్ట్ 1.5 year 2 years, 2.5 year ఆల్మోస్ట్ 2 years అతను ఎక్కడో ఏమంటారు
గచ్చిబౌలిలో అతని ఆఫీస్ అయితే, గచ్చిబౌలి అంటే ఇక్కడ నుండి దగ్గర దగ్గర ఒక 16-17 కిలోమీటర్స్ నేనుండే ప్లేస్ నుండి 16-17 కిలోమీటర్లు. అతను ఉండేది ఇక్కడ మియాపూర్ దాటిన తర్వాత. అంటే మియాపూర్ దాటిన తర్వాత అంటే ఇదొక 16 కిలోమీటర్లు. 16 కిలోమీటర్ల నుండి నా దగ్గరకు వచ్చి నేను అడిగిన వీడియోస్ చేసి మళ్ళీ 16 కిలోమీటర్లు ట్రావెల్ అయ్యి ఆఫీస్కి వెళ్ళేవాడు. అలాగే నాకు ఆల్మోస్ట్ వారానికి ఒకసారి 2 సార్లు చేసేవాడు. సో నాకు అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నాకేమనిపిస్తుంది అంటే హరీష్కి నేను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను హరీష్ని ఏం చేశాను, ఒక 2-3 స్క్రిప్ట్లో కూర్చోబెట్టాను. అసలు అతనితో ఉండే ఇంకో ప్లస్ ఏంటంటే అతనికి తెలుగు టైపింగ్ కూడా వచ్చు. సో వచ్చు కాబట్టి నేను అతనికి వర్క్ ఇస్తూ అతనికి ఎంతో కొంత పే చేస్తూ నేను అతని చేత ఇది చేయించుకునేవాడిని. అలాగే ఎడిటర్గా పెట్టించాను ఒక కృతజ్ఞత ఉంటుంది. నేనేమంటానంటే ఎడిటర్గా ఎందుకు పెట్టిస్తాను నేను హరీష్కి నాకు ఒక ట్రావెల్ ఉంది, హరీష్కి నాకు ఒక బాండింగ్ ఉంది. అలాంటి ఒక పర్టికులర్ సినారియో నేను హరీష్ గురించి ఆలోచించడానికి ఒక ఇది ఉంటుంది. అలాగే నరేష్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుండి మా ఇద్దరి మధ్య ఒక ట్రావెల్ ఉంది. నా దగ్గర నేర్చుకున్నప్పటి నుండి ప్రతిక్షణం నన్ను అంటిపెట్టుకొని ప్రతిక్షణం అంటే ముందు నాకేంటంటే పోనీ అందరితోటి ఇప్పుడు హరీషు నరేషు ఇద్దరు పేర్లే చెప్తున్నాను. అలాగే 23 సంవత్సరాల సినిమా చరిత్రలో నేను ఇద్దరు పేర్లే చెప్తున్నాను, శ్రీను రాజేంద్ర అని. నా ప్రాబ్లం ఏంటంటే నాకు అంత త్వరగా ఎవరు నచ్చరు. మొన్న ఇంకొక అతను వచ్చాడు, సార్ నేను రైటర్ని సార్, అది సార్ ఇది సార్ అన్నాడు. అతనికి ఆవేశం ఎక్కువ, అతను ఎక్కువ. నేను నరేష్ని కూడా పరిచయం చేశాను అతనికి, మీరిద్దరు కలిసి ఏదైనా రీల్స్ చేయండి అనే టైప్లో కూడా పరిచయం చేశాను. నేనేమంటాను అంటే నేను ఆత్రపడే వాళ్ళని, ఆవేశపడే వాళ్ళని నేను వాళ్ళతో ట్రావెల్ అవ్వలేను. బెచ్చిగా చెప్పాలంటే వాళ్ళంటే ఒక రకంగా నాకు అబ్బో నా తలకై తినేస్తాడనే భయం నాకు ఉంటుంది. సో నేను మీ అందరికీ చెప్పేది అదే, మీరు నాతోటి ట్రావెల్ అవ్వాలి అని నేను అంటున్నా. ముందు మీకు ఒక అవకాశం కావాలి అంటే ముందు ఏదైనా డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు, అసిస్టెంట్ కెమెరామెన్నో లేదంటే ఏదో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన కొందరు వ్యక్తులతో మీరు ట్రావెల్ అవ్వండి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతోటి టీలకి, కాఫీలకి, లంచ్కి కలుస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి మీకు మధ్య ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అరే పలానా వ్యక్తికి ఇప్పుడు నేను కనుక హెల్ప్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హరీష్ నరీష్ ఉంటారు. ఓకే, ఆ తర్వాత శ్రీను రాజేంద్ర కూడా ఉంటారు. నేనేమంటాను అంటే ముందు ఆ బాండ్ అనేది కనుక స్టార్ట్ అయ్యి ట్రావెల్ అనేది స్టార్ట్ అయితే ఎంతో కొంత సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. అలా కాకుండా అవకాశాలు అడుక్కుంటా ఉన్నట్లయితే మీరు అడుక్కునే వాళ్ళు అవుతారు తప్పించి ఫ్రెండ్స్ అవ్వరు. అడుక్కునే వాడిని ఎవడు ఇంట్లో పిలిచి భోజనం పెట్టడు, రోడ్డు మీదే అరే బాబు 10 రూపాయలు ఎత్తని బయటకి ఎక్కడైనా వెళ్ళి తినేసిపో అని అంటారు. అలాగే ఎప్పటికీ మీరు సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. దాని బదులు ముందు ఫ్రెండ్స్ అవ్వండి, వాళ్ళతో ట్రావెల్ అవ్వండి. ఆ ట్రావెల్లో మీరేంటనేది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళేంటనేది మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇది వచ్చేసి కిరాయి కొంప అంట, రుద్ర న్యూ ప్రొడక్షన్స్ అంటున్నారు. సో మీరు వీళ్ళతో ట్రావెల్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. shanvistudios@gmail.com, SHANVI షాన్వి STUDIOS studios@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9666707080. ఐ రిపీట్ 9666707080. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లో హైప్ చేయడం అనేది మర్చిపోకండి. అలాగే డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.